పార్క్ నుండి అమరజ్యోతి వరకు ర్యాలీలో మన జ్యోతి మన క్యాండిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి అమరులందరూ కూడా ఆత్మశాంతి కొరకు బీఆర్ఎస్ పార్టీ మరి నాయకత్వంలో ర్యాలీ ఉంటుంది. అదేవిధంగా 2వ తారీఖు నాడు సాయంత్రం బహిరంగ మన జెండా ఆవిష్కరణ, ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ ఉంటుంది. సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కూడా కేసీఆర్ గారి సారథ్యంలో ఉంటుంది. 3వ తారీఖు నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీసులో జిల్లా మీటింగ్ ఉంటుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణ ఇది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు కాళేశ్వరం, ఒక సెక్రటరియట్, ఒక యాదాద్రి, ప్రతి 33 జిల్లాలు, ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాలో కూడా కమిషనరేట్, సూపరింటెండెంట్ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం. 140 మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణం చేసినాం. 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం. అటు పాలమూరు రంగారెడ్డి, ఇటు సీతారాముల ఎత్తిపోతల, అటు బసవేశ్వరం, రాష్ట్రం నలుమూలలలో కూడా ఇరిగేషన్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు రాష్ట్ర రైతాంగం కోసం పెద్ద ఎత్తున ఇరిగేషన్ అభివృద్ధి చేసి దాదాపుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి ఘనత కేసీఆర్ గారు. అదేవిధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే దాదాపు 800 రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చి, మరి ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా, అగ్రికల్చర్ పరంగా తీసుకున్నా, హెల్త్ పరంగా తీసుకుంటే రాష్ట్రంలో దాదాపుగా పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి అన్ని బస్తీ దవాఖానాలు కానీ, పల్లె దవాఖానాలు కానీ, ఇట్లా అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోయినారు. రైతుకు 24 గంటల కరెంట్ మర్చిపోయినారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేయట్లేదు. కనీసం రైతుకు విత్తనాలు ఇవ్వట్లేదు. రైతును వాళ్ళకి ఇచ్చినటువంటి రైతుకి ఇస్తానటువంటి భరోసా ఇవ్వట్లేదు. 15,000 భరోసా ఇస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. అవి ఎక్కడ చేయట్లేదు. మరి మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద, కాళేశ్వరం మీద ఏడిసి ఇలా కాళేశ్వరం మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ వాళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి